హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. నిండుగా శ్రీశైలం నీళ్ళింకా ఎత్తరేం. కృష్ణా జలాలపై నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ సర్కార్. పాలమూరు కల్వకుర్తికి ఎత్తిపోసే వీలున్న మౌనం. వరదను కిందికి వదిలి సాకులు చెప్తున్న ప్రభుత్వం. మరో 2 రోజుల్లో శ్రీశైలం గేట్లెత్తే అవకాశం. జూరాల అవుట్ ఫ్లో, శ్రీశైలం ఇన్ఫ్లో మధ్య భారీ తేడా. కృష్ణా నీటిని ఒడిసి పట్టకుండా సాగనంపుతున్న సర్కార్. ఏపీ కోసమేనా వెంపర్లాట, పట్టదా పాలమూరు గోస. ఏపీ ఆర్డర్, కేసీఆర్ ఎంబీ జీ హుజూర్. అడిగిందే తడవుగా 13న త్రిసభ్య కమిటీ మీటింగ్ ఏర్పాటు. ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు. నీటి వినియోగ అంశాలపై చర్చ. 11న నార్లాపూర్లో బీఆర్ఎస్ పోరుబాట. జూరాల కేఎల్ఐ పంపులు ఆన్ చేయాలి, లేదంటే రైతులతో కలిసి భారీ ఉద్యమం. లక్షలాది మందితో కార్యాచరణ ప్రకటిస్తాం. పాలమూరుకు చెవిల బిడ్డ అల్లుడు. రేవంత్ ఉత్తమ్ తీరుతో తీరని ద్రోహం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులపై మళ్లీ సమీక్ష మర్మమైంది. బీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడం సరికాదు. వివాదాస్పద అంశాలను తొలగించండి. సమ్మక్క సాగర్కు పెండింగ్ అనుమతులివ్వాలి. కేంద్ర జలశక్తి మంత్రి సెక్రటరీకి హరీష్ లేఖ. పొత్తులు ఉండవు, అన్ని ఎన్నికల్లో సొంతంగానే పోటీ. జనసేనతోనూ పొత్తు పెట్టుకోం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా. ఇక జనంలోకి పోరుబాటకు రోడ్ మ్యాప్. బెంగాల్ తరహా గెలుపు వ్యూహానికి సన్నద్ధం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో తెలంగాణ నేతల భేటీ. అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచన. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం. ఆ బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిని స్పష్టీకరణ. బిల్లుల వేడి పట్టువదలని విక్రమార్కుడిల ఎన్డీఏ. ఎఫ్సిఆర్ఏ డీలిమిటేషన్ బిల్లులపై ఉత్కంఠ. అధికార పక్ష వ్యూహాలను నిశితంగా గమనిస్తున్న ఇండియా కూటమి. విప్ జారీ చేసిన కాంగ్రెస్. సోమ మంగళవారాలు తప్పనిసరిగా సభలో ఉండాలని కాంగ్రెస్ ఎంపీలకు హుకుం. కీలక బిల్లులను సభ ముందుకు తేవాలని ప్రభుత్వం. ఎలాగైనా బిల్లులను అడ్డుకోవాలని విపక్షం. అధికార ప్రతిపక్షాల మధ్య మరింతగా ముదురుతున్న రాజకీయ పోరు. శుక్రవారం సాగని పార్లమెంటు. అమిత్ షా గైర్హాజరుపై కేసీ వేణుగోపాల్ విమర్శలు. ఏ మంత్రి ఎప్పుడు రావాలో ప్రతిపక్షం నిర్ణయించదని విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం. నీట్ పేపర్ లీక్, అయోధ్య కానుకల చోరీపై ఆగని ఆందోళనలు. సోమవారానికి ఉభయ సభలు వాయిదా. ఇవ్వాల్సింది 1,00,000, ఇస్తున్నది 35,000. 0 ఫీజుకు మంగళం. 10,000 లోపు ర్యాంకులకు పూర్తి ఫీజులివ్వని సర్కారు. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి. విద్యార్థుల తీవ్ర ఆవేదన. ఫేక్ ఎన్ఓసీలపై హైడ్రా మౌనం. విషయం బయటకు పొక్కినప్పటికీ దాగుడు మూతలు. 2 ఏళ్లలో ఇచ్చిన ఎన్ఓసీల్లో అసలు వెన్ని, నకిలీలెన్ని? దవాఖానాలు, ఇతర భవనాలకు ఇచ్చిన పత్రాల సంగతేమిటి? నకిలీ ఎన్ఓసీల కుంభకోణంలో అసలు సూత్రధారులెవరు? కాలేజీల కేసులో రివర్స్ విచారణ చేయడంపై అనుమానాలు.